హలో బిజీ పీపుల్. సో నేనైతే ఇవాల్టి వీడియోలో వాట్ ఐ ఆర్డర్డ్ వర్సెస్ వాట్ ఐ గెట్ అనే దాని మీద చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేనైతే మీషోలో ఈ 2 డ్రెసెస్‌ని కూడా ఆర్డర్ చేశాను. నాకైతే కలర్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయని చెప్పేసి ఆర్డర్ చేశాను. అవి అనుకున్నట్టుగానే వచ్చింది. కాకపోతే టీ షర్ట్ అయితే సాటిస్ఫైడ్. కాకపోతే ఈ చూడిదార్‌లో టాప్ అయితే అలా ఆ కలర్‌లో వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ గోల్డెన్ కలర్ చూపించిండే. సో గోల్డెన్ కలర్‌లో వస్తదని అనుకోనుండే. అలా అనుకోని ఆర్డర్ చేస్తే తీరా వచ్చేసరికి అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఉండే. బట్ ఇట్స్ ఇట్స్ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే క్లాత్ అంతా కూడా చాలా బాగుందనమాట. అండ్ ఇది వచ్చేసి ప్రొఫెషనల్‌గా కూడా ఉంటుండే. అంటే ప్రొఫెషనల్‌గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇట్లాంటివి వేసుకొని వెళ్ళొచ్చు అని అనిపించింది. ఆఫీస్ వేర్ లాగా అయితే ఉండే. క్లాత్ అయితే కూడా అంత క్యూట్‌గా ఉండే. అంటే చాలా అంటే చాలా బాగుండే. అండ్ దట్ టు ఈ బ్లాక్‌లో వచ్చింది బ్లాక్ ప్యాంట్ అండ్ బ్లాక్ చున్నీ నాకు చాలా నచ్చింది. కానీ టాప్ అయితే చాలా డిస్సాటిస్ఫైడే ఉండే. ఎందుకంటే కలర్ అయితే నేను అనుకున్నట్టుగా అయితే రాలేదు. సో అలా నేను ఈ క్లాత్‌నంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తుండే. సో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో. ఎవరికైనా ఈ చుడిదార్ బాగా నచ్చినట్టయితే ఆర్డర్ చేసుకోవచ్చు. కాకపోతే నాకేం డిసప్పాయింట్‌మెంట్ అనిపించిందంటే ఈ బ్లాక్ చున్నీ, బ్లాక్ ప్యాంట్ గ్రేట్ ప్యాంట్ కన్నా వేసుకోవడానికైతే వర్క్ అవుతది. కానీ దాని మీద వచ్చినటువంటి టాప్ అయితే ఇట్స్ నాట్ సాటిస్ఫైడ్ ఫర్ మీ. అంటే ఆ కలర్ నాకు అంటే నేను ఒక గోల్డెన్ కలర్‌లో వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తే అదైతే చాలా డిమ్ కలర్‌లో వచ్చింది. సో ఇదనమాట నేను ఆర్డర్ చేసిన ఒక డ్రెస్. నాకైతే నచ్చింది. కాకపోతే టాప్ అయితే డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్తున్నాను కదా. ప్యాంట్ అయితే చాలా క్యూట్‌గా ఉండే. అంటే మనం ఇప్పుడు జూడియోలో కొన్నట్టుగానే అనిపించింది నాకైతే. జూడియో కన్నా చాలా బాగుండే. జూడియోలో కూడా చూసిండే అనమాట ఇలాంటి ప్యాంట్. అది వచ్చేసి కాస్ట్ 400 ఉండే. కానీ ఇది వచ్చేసి టోటల్‌గా 600లో మనకి సెట్ అయితే వచ్చేస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి వెనకాల మనకి ఎలాస్టిసిటీ ఉండే. అండ్ ముందైతే నార్మల్‌గానే ఉండే. సో ఎవరికైనా ఈజీగా ఫిట్ అవుతది. వేసుకుంటే అయితే కంఫర్టబుల్‌గా ఉండే. సో మనం నార్మల్‌గా వేరే డ్రెసెస్‌కి పైకి కూడా వేసుకోవడానికి వస్తున్నాయి. అండ్ దీనికి ఒక పాకెట్ కూడా ఇచ్చాడు. సో ఓవరాల్‌గా క్వాలిటీ అయితే బాగుండే. చాలా బాగుండే. మీషోలో ఎలా వస్తుందో నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ అలా ఒకసారి ట్రై చేశాను. వర్త్ వచ్చేసి 600 ఏమో అనుకుంటాను. సో నాకైతే ఓకే 600కి వర్త్ అనే అనిపించింది. బికాజ్ క్లాత్ బాగుండే. అండ్ స్టిచ్చింగ్ కూడా అంత చాలా దాన్ని ఏమంటారు చాలా నీట్‌గా డిజైన్ చేశారనమాట. అంటే నీట్‌గా కుట్టాడు. అంటే ఇష్టం వచ్చినట్టుగా లేకుండా చాలా క్యూట్‌గా లోపల కూడా అంత మనకి లైనింగ్ అదంతా కూడా యాడ్ చేశాడు. సో అదంతా కూడా నాకు క్లాత్ బాగా నచ్చింది. సో ఇది నేను ఆర్డర్ చేసిన కుర్తా. మీకు ఒకవేళ నచ్చినట్టయితే నేను ఆ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఆర్ ఎక్కడైనా మెన్షన్ చేస్తాను. వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి స్మాల్ సైజు. నాకైతే నేను ఒక 5 ఫీట్ ఉంటాను. సో నాకైతే కాస్త కిందికి అంటే లెంత్ అయితే కాస్త కిందికి అయింది. బట్ ఇట్స్ ఓకే బాగానే ఉండే వేసుకుంటే కూడా. అండ్ ఫిట్టింగ్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చిండే. సో స్మాల్ సైజ్ వచ్చేసి నార్మల్గా నాకైతే సెట్ అయింది. ఇది వచ్చేసి స్మాల్ సైజే ఇంత విడ్త్ ఉండే. సో మీరు కూడా సైజ్ అలా చూసుకొని తీసుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టీ షర్ట్ ఏదో ఆర్డర్ చేశాను. నాకు ఈ కలర్ చాలా ఇష్టము. అండ్ ఈ కలర్లో అంటే చాలా డిఫరెంట్ కలర్ ఉండే. సో ఇది ఆర్డర్ చేద్దాం అనుకొని ఆర్డర్ చేశాను. బట్ ఇది ఎక్కడ డిసప్పాయింట్మెంట్ చేసిందంటే ఇది వచ్చేసి నేను మీడియం ఇచ్చాను. కానీ అనుకున్నట్టుగా ఇది మీడియం సైజ్ లేకపోయిండే. సో అందుకనే అరెరే అనిపించింది. బికాజ్ నాకు అనిపించింది ఎక్స్ట్రా లార్జ్ ఇచ్చింటే మనకి బాగా వచ్చేదని. బికాజ్ మీడియం ఇచ్చాను అది నాకు సరిపోలేదు. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చాయి. సో దీని హ్యాండ్స్ చూసుకొని అది నచ్చడంతోనే నేను ఆర్డర్ చేశాను. చూసారు కదా నేనైతే మీడియం సైజ్లో ఆర్డర్ చేశాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 200 అనుకుంటా మోస్ట్లీ, ఇంక్లూడింగ్ ద డెలివరీ ఛార్జెస్. మీషోలోనే క్లాత్ కూడా పర్వాలేదు, ఓకే బాగుండే. సాటిన్ లాగా ఉండే, సాటిన్ క్లాత్ లాగా అయితే ఉండే. సో మొత్తానికైతే అప్పుడప్పుడు వేసుకోవచ్చు అనిపించింది. క్లాత్ అంటే నార్మల్గా ఇది మీడియం సైజ్ ఆర్డర్ చేశాను కదా. సో మీడియం కాకుండా ఎక్స్ట్రా లార్జ్ ఇచ్చింటే వేసుకోవడానికి బాగా వచ్చేది. సో మొత్తానికైతే ఈ కలర్ అండ్ డిజైన్ అండ్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా నచ్చినట్టయితే దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ డూ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హోప్ దిస్ రివ్యూ హెల్ప్స్ ఫర్ యూ అనమాట. సో థ్యాంక్స్ ఫర్